ప్రేమలో బ్రేకప్ అయి కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు జరిగిందంతా వివరంగా ఒక పేపర్ మీద రాసుకుంటే తప్పెవరిది అన్న విషయం అర్థమై మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. ప్రేమలో గెలవడానికి ప్రయత్నించాలి. గెలవడం ఓడడం మన చేతుల్లో ఉండదు కాబట్టి గెలిస్తే సంతోషం, ఓడిపోతే అది ఒక అనుభవం. సొంత భార్య స్నేహితుడు మోసం చేసిన దినేష్ కార్తిక్ గారి జీవితం సంతోషంగా ఉంది. అందుకే ప్రేమలో విఫలమైనప్పుడు కోపగించుకోకుండా మనసుని శాంతపరచుకొని పరిస్థితిని పరిశీలించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అమ్మా నాన్నలు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఆడవాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది జరిగినా ఎక్కువ నష్టపోయేది ఆడవాళ్లే కాబట్టి. మేము అన్నిట్లో ముందున్నాం, మాకేం అనుకోవద్దు. అర్ధరాత్రి దొంగ వచ్చి తలుపు కొడితే తలుపు తీసే దమ్ము మగవాళ్ళకే ఉంటుంది. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.